హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెడ్స్ ఆఫ్ శివ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక 15th డే వస్తుంది. అండ్ ఇది శివుడికి చాలా ఇష్టమైన రోజు అనమాట. మెయిన్లీ కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ ఈ రోజు అందరూ కూడా పొద్దున్నే లేచి ఇల్లంతా గడుక్కొని మంచిగా ముగ్గులు పెట్టుకొని హెడ్ బాత్ అయితే చేస్తారు. అండ్ స్నానం చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఉసిరికాయ అయితే దంచి నీళ్ళలో కలిపి స్నానం చేస్తారనమాట. బట్ మా ఇంట్లో మేమైతే ఉసిరికాయ, నువ్వులు అండ్ పసుపు కలిపి దంచి మెత్తగా నూరి పేస్ట్ లెక్క చేసి అది వాటర్లో వేసుకొని స్నానం చేస్తాము. సో మేమైతే స్నానం చేసి రెడీ అయ్యాము. దేవుడి రూమ్లో మొత్తం మంచిగా క్లాత్తో క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ దేవుడి బోళ్ళు అన్నీ క్లీన్ చేసుకున్నాను. దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మంచిగా. అండ్ వాటికైతే బొట్లు పెట్టుకుంటున్నాను. నాకైతే ఎక్కువ విగ్రహాలు లేవు, ఓన్లీ ఫొటోసే ఉన్నాయి. ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని నేనైతే ఎక్కువ విగ్రహాలు అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి వచ్చాక అవన్నీ క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ నేను లేనప్పుడైనా మా హస్బెండ్కి పూజ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఎక్కువ విగ్రహాలు అయితే నేను పెట్టుకోలేదు. సో అన్నిటికీ బొట్లు పెట్టుకోవడం అయిపోయింది. నెక్స్ట్ పూజ గదిలో అన్నీ మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఫొటోస్ అయితే ఒకదాని పక్కకు ఒకటి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్లో కూరాడు పెట్టుకుంటున్నాను. అండ్ లెఫ్ట్లో కుబేర కొంచెం పెడతాను అనమాట. దీపాలలో ఆయిల్ వేసుకొని రుద్రవత్తులు అయితే వేస్తున్నాను. ఈ రుద్రవత్తులు అంటే శివునికి చాలా ఇష్టం. డైలీ పెట్టలేకపోయినా కూడా ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు, లేదంటే వీలైతే ఎవ్రీ మండే కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఫెస్టివల్స్కి పెడతాను. అండ్ నెక్స్ట్ కలశంలో వాటర్ పోసేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అండ్ ఒక పువ్వు వేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. వీడియో ఎండ్ దాకా చూడండి, లాస్ట్కి తెలుస్తుంది అదేంటనేది. కాకపోతే దేని గురించి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేము ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము. అక్కడ నేను ఎప్పుడు చూసాను అనమాట. అదేంటంటే జ్వాలతోరణము. ఈ డే మొత్తంలో నాకైతే హైలైట్ అనిపించింది అదే అన్నమాట. ఎందుకంటే చూడడానికి ఎంత బాగుందంటే, అలా జ్వాలాతోరణం వెలుగుతుండగా దాని కింద నుంచి స్వామివారు పల్లకి సేవ జరిగిందన్నమాట. చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఆ విజువల్ నాకు ఇంకా కళ్ళల్లో అలానే ఉంది. చాలా నచ్చింది. మీరు కూడా వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.
ఇక్కడ ప్రసాదం కోసం నేనైతే స్వీట్ చేస్తున్నాను, అందుకే పాలైతే వేడి చేసుకుంటున్నాను. మా శివాంశ్ నా పక్కనే కూర్చొని నన్ను ఏదో ఒక క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నాడు. వాడు నాకు ఇంట్లో ఉంటే 10 మంది ఉన్నంత సమానంగా అనిపిస్తుంది. చాటర్ బాక్స్ అసలు ఏదో ఒక క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. దేనికని అడుగుతానా? స్వీట్కి పెయిన్ స్వీట్కి అగో పాలు వేడవుతున్నాయి చూడు. అమ్మో వేడవుతున్నాయి పైకి వస్తున్నాయి. నీకు కనిపిస్తలేదా? నిల్చోబడతా కనిపిస్తానా? కనపడతానా? ఏం స్వీట్ నీళ్ళు. యాక్చువల్గా అయితే సేమియా చేద్దాం అనుకున్నా, బట్ మా హస్బెండ్ నుండి సేమియా వద్దు, ఎప్పుడు తినేదే, నాకు పేనీలు మొన్న దీపావళి రోజు తిన్నట్టు అనిపించలేదు, మళ్ళీ అదే చేయని చెప్పేస్తే అదే చేస్తున్నాను. బట్ మా శివాంశు ఆడు దీపావళి రోజు అస్సలు ఎంత పెట్టు తిననంటే తిననన్నాడు. వాడికి సేమియా చాలా ఇష్టము. ఇదైతే ఎప్పుడు తినలేదు వాడు. నువ్వు తిననన్నావు పోయినసారి అప్పుడు దీపావళి అప్పుడు. దీపావళి రోజు నువ్వు పేనీలు తినలేదు కదా? తినలే నువ్వు. నీకెయ్యరాదు నాన్న, కింద పడిపోతుంది ప్లీజ్. దూరం నుంచి కింద పడుతుంది. నేనే పైకుంటా. నాకు కావుతుందిరా, చాలిగా సరిపోతుంది. శివాంశ్ లండ్గానే ఉన్నాను. బ్యాడ్ శివాంశ్. చేద్దాం, మన వత్తులు కావాలి, చేయాలి. చూసారు కదా, కాసేపు తింటా అంటాడు, కాసేపు తినని అంటాడు, కాసేపు నేనేస్తా అంటాడు, కాసేపు నువ్వేయి అంటాడు, కాసేపు నచ్చుతుంది అంటాడు, కాసేపు నచ్చదు అంటాడు. ఎలా చేయాలని అడుగుతాడు. క్వశ్చన్ బ్యాంక్ తయారవుతుండు మా వాడైతే. అండ్ ఇంకోటి, వద్దన్న పని అయితే కావాలని చేస్తాడు. అది ఉట్టి తినొద్దురా అని చెప్తుంటే అదే తింటుండు. ఇక నా వల్ల కాదని చెప్పి వాడిని వాళ్ళ నాన్నకి చెప్పేసి నేనైతే ప్రసాదం దేవునికి చూపెడుతున్నాను. అండ్ మా ఇంట్లో ఒక సీతాఫలం అండ్ ఆపిల్స్ కూడా ఉంటే అవి కూడా దేవునికి చూపెడుతున్నాను. సో ఇక్కడ వత్తులు కాలవడానికి అని చెప్పేసి కిందనైతే నేను తమలపాకులతో మంచిగా పూలతో తమలపాకులతో అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ తమలపాకులు పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నాను. అండ్ ప్లేట్ చుట్టూ పూలైతే మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాను. సో మేమైతే వత్తులు కాల్చే ముందు ఇలా నెయ్యి కరిగించి ఆ నేతిలో వత్తులు ముంచి పక్కకు పెట్టుకుంటాము. నేనైతే చెప్పాను కదా, మేము ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్తుంటాము, పూజ అప్పుడప్పుడు మిస్ అవుతుందని. సో కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే ఇయర్లో ఎప్పుడైనా పూజ మిస్ అయినా కూడా ఆ ఫలితం అనేది దక్కుతుందంట. సో నేను ఇక్కడ మా ముగ్గురికి 365 వత్తులు నేతిలో ముంచి పక్కకు పెడుతున్నాను. నేతిలో ముంచుకున్న వత్తుల్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క పార్ట్ని దేవుని దీపం దగ్గర ముట్టించి దేవునికి 5 టైమ్స్ చూపించి ఆ కింద ప్లేట్లో అయితే వేసుకుంటాము. యాక్చువల్గా మట్టి పాత్ర తెచ్చుకుందాం అనుకున్నాను వత్తులు కాలు చేయడానికి, బట్ కుదరలేదు. సో ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను ఈసారి. ఫస్ట్ అయితే మా హస్బెండ్ కాలుస్తున్నాడు వత్తులు, అండ్ నెక్స్ట్ నేను అండ్ మా శివాంశ్ కూడా కాల్చేసాను.
అంత కొంచెమే పెడతా అంతి. ఎక్కువ కావాలి వాడికి. చిన్నగా చాలా కొంచెం తిను. ఒకటి సో ప్రసాదం తిన్నాక యాజ్ ఇట్ ఈస్ డైలీ రొటీనే వంట చేసుకోవడం తినడం అండ్ సాయంత్రం అయితే అయింది. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపాలు పెట్టడానికి రెడీ చేస్తున్నాను. ప్రమిదల్లో వత్తులు వేసి ఆయిల్ పోసి దీపం ముట్టించి కుంకుమతో అలంకరించి మా బాల్కనీలో అయితే పెట్టుకుంటున్నాను నేను. ఆహా, ఆ రోజు ఈవినింగ్ బాల్కనీలో నుండి చూస్తుంటే చంద్రుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. పౌర్ణమి కదా, చాలా నిండుగా ఉన్నాడు. మేమైతే గుడికి వెళ్తున్నాము. సో ఇంట్లో ఎలాగైతే 365 వత్తులు కాల్చామో గుళ్ళో కూడా అలాగే కాలుస్తామని చెప్పి 365 వత్తుల కట్ట అండ్ కొన్ని పువ్వొత్తులు చేశాను ఉసిరి దీపాలకని. అవి అండ్ ఇవి రెండు నూనెలో ముంచి తీస్తున్నాను. ఆల్రెడీ 6:30 దాటింది. గుడికి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేది రాంపల్లి విలేజ్లో ఉండే శివాలయం అనమాట. మేము ఉండేదేమో ఆర్ఎల్ నగర్. బైక్ మీద జస్ట్ 15 మినిట్స్ పడుతుంది అంతే. లాస్ట్ ఇయర్ అయితే మార్నింగే వెళ్ళాము టెంపుల్కి, బట్ ఈసారి కొద్దిగా కుదరలేదు మార్నింగ్, సో ఈవినింగ్ వెళ్తున్నాము. వామ్మో, అసలు టెంపుల్ దగ్గర ఎంత రష్ ఉన్నారంటే మాటల్లో చెప్పలేను. నేను ఈ టెంపుల్ దగ్గర ఇంత రష్ చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే నేను ఎప్పుడు నార్మల్ డేస్లోనే వచ్చాను, సో అంత రష్ లేరు. ఫెస్టివల్స్ కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు. వామ్మో, గుడి లోపలికి వెళ్ళి చూస్తే ఎంతమంది దీపాలు పెడుతున్నారో. అసలు నేను పెట్టడానికి ప్లేస్ ఎక్కడైనా దొరుకుతుందా లేదో అని కూడా అనిపించింది నాకు. ఆ కన్ఫ్యూజన్లోనే ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఒక ప్లేస్ అయితే దొరికింది. అక్కడ నేను మంచిగా మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. సో ఇంట్లో ఎలాగైతే చేశానో ఇక్కడ కూడా అలాగే తమలపాకులు అయితే ఫస్ట్ కింద పెట్టుకున్నాను. దానిపైన ప్రమిద పెట్టుకొని దాని చుట్టూ మంచిగా పూలతో అలంకరించుకున్నాను. అండ్ ప్రమిదలో 365 వత్తుల కట్ట ఉంది కదా, అదైతే పెట్టుకున్నాను. అండ్ దాని చుట్టూ ఉసిరికాయలు అయితే పెట్టుకున్నాను. అండ్ వాటి మీద నేను ఇంట్లో ఆయిల్లో తడిపి తెచ్చుకున్నాను కదా వత్తులు, అవన్నీ ప్లేస్ చేసుకొని వత్తులు అయితే వెలిగించాను. అక్కడ ధ్వజస్తంభంకి ఒక దీపం కనిపిస్తుందా మీకు? అది ధ్వజస్తంభం కింద నుండి ఒక తాడుతో పైకి లాగి కట్టారు. అది ఎందుకు అలా పెట్టారో రీజన్ అయితే నాకు ఫస్ట్ అర్థం కాలేదు, బట్ తర్వాత తెలిసింది. మీకు కూడా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఇక్కడ స్వస్తిక్ షేప్లో అండ్ ఓం షేప్లో పువ్వులతో మంచిగా అలంకరించి దాని చుట్టూ దీపాలు అయితే వెలిగించారు. ఎంత ముద్దుగా అనిపించిందో. నేనైతే పెట్టలే కానీ పెట్టినట్టయితే ఒక ఫోటో దిగాను. అండ్ ఇది వచ్చేసరికి జ్వాల తోరణం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. నేను ఎక్కడ ఇదివరకు చూడలేదు. అండ్ నాకు తెలిసి ఈసారే చేస్తున్నారు అనుకుంటా ఇక్కడ ఇది. సో ఒక పెద్ద కట్టె హెల్ప్ తోటి అక్కడున్న చిన్న చిన్న లైన్స్ని కంప్లీట్గా వెలిగిస్తున్నారు. అండ్ ఇదంతా కంప్లీట్గా వెలిగించాక వెలుగుతుండగా స్వామివారు పల్లకిలో దీని కింద నుంచి వెళ్ళాలన్నమాట. అండ్ ఒకసారి కాదు 3 times వెళ్ళాలి. ఫస్ట్ టైం బయటికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లోపలికి ఇలా 3 times వెళ్ళాలి. థర్డ్ టైం స్వామి
స్వామివారితో పాటు మనందరం కూడా జ్వాలాతోరణం కింద నుండి అయితే వెళ్ళాలి. బయటి సైడ్ వచ్చాక అక్కడ ఇంత ముందుకు చెప్పినా కదా దీపము ధ్వజస్తంభానికి పెట్టారని, దాన్ని దర్శించుకోవాలన్నమాట. దాన్నైనా దర్శించుకోవచ్చు, లేకపోతే లోపలికి వెళ్ళి డైరెక్ట్గా స్వామివారిని అయినా దర్శించుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఇలా దాని కింద నుండి బయటికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఇప్పటి వరకు మనం ఏమన్నా తెలియకుండా తప్పులు చేసినా అవన్నీ తొలగిపోతాయట. అవన్నీ కాలుతుండగా నాకు ఒక చిన్న భయం అయితే స్టార్ట్ అయింది, అవి ఎక్కడ కింద పడతాయేమో అనేసి. అలా అనుకున్నట్టే జరిగింది, బట్ అప్పుడప్పుడు 1-2 కింద పడిపోయాయి. బట్ లక్కీలీ ఎవరికైతే ఏం కాలేదు. దాని కింది నుంచి వెళ్ళాలి కాబట్టి కాస్త భయం అయింది నాకు, బట్ నో ప్రాబ్లం. అందరూ జాగ్రత్తగానే చూసుకుంటూనే వెళ్ళారు. సో 2 రౌండ్స్ అయితే అయిపోయాయి స్వామివారి. అండ్ నెక్స్ట్ 3rd రౌండ్ అన్నమాట. 3rd రౌండ్ స్వామివారితో పాటు మనం కూడా దాని కింది నుంచి వెళ్ళాలి. వెళ్ళి జ్యోతిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదండి మా కార్తీక పౌర్ణమి వ్లాగ్. ఇంటి దగ్గర పూజ అండ్ ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగాయి. మా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.